నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమముగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము లూకాసు వార్త 17వ అధ్యాయము 12-13 వచనములు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఈ రోజున 10 మంది కుష్ఠరోగుల యొక్క జీవితము గురించి, వారు పొందుకున్న మేలు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. 10 మంది కుష్ఠరోగులు ఊరి వెలుపల ఉన్నారు. వారికి ఉన్న రోగాన్ని బట్టి వారు దూరముగా జీవిస్తూ ఉన్నారు. వారు 10 మంది, 9 మంది యూదులు, ఒక వ్యక్తి సమరయుడు. మామూలుగా అయితే వ్యాధి లేని సమయం అయితే 9 మంది వ్యక్తులు ఆ సమరయుడిని దూరంగా పెట్టేవారు. కానీ వారికి ఉన్న రోగము వారిని ఏకం చేసింది. అలానే పాపము కూడా ఈ లోకములో మానవులందరినీ ఒకే స్థానంలో నిలిచింది. కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యముగా ఉంది. గొప్పవారైనా తగ్గువారైనా, ధనవంతులైనా దరిద్రులైనా, అందముగా ఉన్నవారైనా, మతాశక్తి గలవారైనా, నాస్తికులైనా దేవుని ఎదుట ఒకే స్థానంలో ఉన్నారు. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కుష్ఠరోగం గలవారు చాలా బాధలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, సమస్యతో ఉన్నారు. వారికి ఉన్న సమస్య, వారికి ఉన్న రోగము కేకలు వేసే విధముగా వారు ప్రార్థించినట్లుగా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి దూరమున నిలిచి కేకలు వేస్తూ కరుణించమని కేకలు వేశారు. వారి సమస్య కేకలు వేసే విధముగా ఉన్నది. వారి బాధ ఆ విధముగా ఉన్నది. వారి ఒంటరితనము ఆ విధముగా ఉన్నది. వారు ఎంతగానో కృషించిన స్థితిలో ఉన్నారు. వారెంతగానో దుఃఖములో ఉన్నారు, బాధలో ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దగా కేకలు వేస్తూ కరుణించమని వారు ప్రార్థన చేశారు. నిజముగా మన కేకలు వినే దేవుడు ఉన్నారు. మన సమస్యను ఎరిగి సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు సమస్యతో వచ్చారు, వారు దుఃఖముతో వచ్చారు, వారు కన్నీటితో వచ్చారు, వారు రోగముతో వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి కేకలు విని వారికి జవాబు ఇచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనబరుచుకొనడి అని ప్రభువారు వారితో పలికారు. ఆ మాట నమ్మి వారు వెళ్ళుచుండగా వారి జీవితాలలో అద్భుతమైన కార్యాన్ని చూడగలిగారు. వారికి ఉన్న రోగమంతా తొలగిపోయింది. వారు సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నారు. వారు ఎంతగానో ఆనందాన్ని పొందుకున్నారు. వారెంతగానో ఆదరణ పొందుకున్నారు. వారెంతగానో ధైర్యం తెచ్చుకోగలిగారు.
యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రావటం ద్వారా వారి జీవితాలు పూర్తిగా మారిపోయినట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి దుఃఖముతో వచ్చారు, వారి సంతోషాన్ని అనుభవించారు. వారు రోగముతో వచ్చారు, స్వస్థత పొందుకున్నారు. వారు కృంగిన స్థితిలో వచ్చారు, ఆ కృంగుదల నుంచి వారు విడుదల పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మన సమస్యలు ఎరిగిన దేవుడు. ఆయన మాత్రమే మనకున్న రోగాన్ని తొలగించగలుగుతాడు. ఆయన మాత్రమే మనకున్న దుఃఖాన్ని తొలగించగలుగుతాడు. వాళ్ళ విశ్వాసముతో వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితాల్లో అద్భుతాన్ని జరిగించిన విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి జీవితాల్లో వారి సంతోషాన్ని పొందుకున్నారు. 10 మంది బాగుపడ్డారు, కానీ 10 మందిలో ఒక్కడు మాత్రమే పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి ఆయన మ్రొక్కి ఆయన ఘనపరిచాడు, ఆయనను మహిమపరిచాడు. ప్రభు వారు చేసిన ఆ కార్యానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. ప్రభుని మహిమపరిచాడు. అతని దృష్టిలో దేవుని కుమార్తెతో పోల్చినప్పుడు దేవాలయాలు, యాజకులు, ఆచార వ్యవహారాలు కేవలము శూన్యమైనవి. ఆ మిగతా 9 మంది దేవాలయంలో మత సంబంధమైన వ్యవహారాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఈ వ్యక్తి రక్షకుని ఆరాధిస్తున్నాడు, ఆయన పాదాల చెంత ఆనందిస్తున్నాడు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, నీ సమస్య ఎలాంటిదైనా, నీకున్న బాధ ఎలాంటిదైనా, నీకున్న దుఃఖము ఎలాంటిదైనా యేసుక్రీస్తు ప్రభువారు పరిష్కారాన్ని ఇస్తాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. నువ్వు ఇంట్లోనే ఉండి కృంగిపోతే నీకెవరు సహాయం చేస్తారు? ఒంటరిగా ఒక్కడివే నలిగిపోతే నీకెవరు సహాయం చేస్తారు? నువ్వు ప్రభు యొద్దకు రా, నీ సమస్యను ప్రభు తెలియచే. ప్రభు నీకున్న సమస్యను తొలగించి నిన్ను బాగు చేస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. ఈరోజే ప్రభు యొద్దకు రా, నీ సమస్యను ప్రభు తీరిస్తే ప్రభు నీ జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ప్రభు మీద ఆధారపడమని ప్రభు నామములో తెలియజేస్తున్నా. దేవుడికి వాక్యాన్ని దీవించిన గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీ స్తోత్రాలు. మానవులైన మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. మానవులైన మా దుఃఖాన్ని అయా తొలగించడం కొరకు, మాకున్న రోగాలు తొలగించడం కొరకు, మాకున్న సమస్యలను పరిష్కరించడానికి పరలోక రాజ్యాన్ని వదిలి మానవుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా. నీ స్తోత్రాలు. మానవులందరినీ ప్రేమించావు కాబట్టి, మానవులందరి కొరకు సిలువలో రక్తాన్ని చిందించి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచావు ప్రభువా. నీ స్తోత్రాలు. సిలువలో మీరు చేసిన త్యాగము ద్వారా, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మల్ని రక్షించిన విధానం బట్టి నీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఈ రోజున మాకు తెలియజేస్తున్న అద్భుతమైన మాటలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయా సమస్యలు ఉన్నవారు, దుఃఖములు ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు నీ యొద్దకు వచ్చి నీ యందు స్థిరమైన విశ్వాసం నుంచి నీ ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా దేశంలో ఒంటరితనంతో కుమిలిపోతున్న, దుఃఖముతో, రోగాలతో బాధపడుతున్న వారిని కరుణించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, నువ్వు ప్రతి మానవుని ప్రేమిస్తున్నావు.
నీ వద్దకు వస్తే ఆశీర్వదిస్తావు కాబట్టి నీ వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరించుకొని నీ నామములో దీవించబడతాను సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.